చూస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ కు త్రిష ఫోన్ కాల్ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై విజయ్తో ఇటు త్రిష చర్చించారనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. తనకు విజయ్ కి లింక్ చేసి డబుల్ మీనింగ్ కమెంట్స్ చేయడంపై త్రిష ఎమోషనల్ అయ్యారనేది సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మహిళలపై అసభ్యంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ్కు త్రిష సూచించారనేది వినిపిస్తున్న మాట. మహిళల జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టద్దు అంటూ త్రిష చెప్పుకొచ్చారనేది దాని సారాంశం. ఇక డిఎంకేలో ఉన్న బాధిత మహిళలను కూడా టీవీకే ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు త్రిషను ముఖ్యమంత్రి విజయ్ ఓదార్చారనేది అక్కడ చాలా జోరుగా విస్తృతంగా జరుగుతున్న చర్చ. ఇటు మహిళలకు టీవీకేలో అధిక ప్రాధాన్యత ఉంటుందంటూ భరోసా ఇచ్చారు విజయ్. మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అంటూ తెగేసి చెప్పారు విజయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ అంశం పెను వివాదానికి దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. కావేరీ నీళ్ల విషయంలో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. కావేరీ నీళ్ల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఒకనొక టైంలో బహుశా ఒక చిన్న ఇంటరప్షన్ అక్కడ వచ్చింది. నీళ్ల విషయం గురించి వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉదయనిధి స్టాలిన్ చేసిన కమెంట్స్ కాంట్రవర్సీకి దారితీశాయి, పెను సంచలనంగా మారాయి. అయితే డిఎంకే ఏముంటోంది, వైగో లాంటి వాళ్ళు ఏమంటూ ఉన్నారు, లేదు ఇదేం కరెక్ట్ కాదు, అలా అనలేదు, ఇది వాళ్ళు అంటున్న మాటలు. డిఎంకే ఏమంటుందంటే ఎలన్ గోవల్ లాంటి వాళ్ళు అసలు త్రిష పేరే ప్రస్తావించలేదు ఉదయనిధి స్టాలిన్, అలాంటప్పుడు ఉదయనిధిని ఎందుకు అంటూ ఉన్నారు అనేది ఎలన్ గోవల్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇటు ఉదయనిధిని కట్టడి చేసేందుకే ఇలా చేశారనేది కనిమూయి విమర్శ. అంటే అర్థం చేసుకోండి అక్కడ ఏం జరుగుతోందనేది. ఈ క్రమంలోనే త్రిష విజయ్కి కాల్ చేశారు, మాట్లాడారనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అసలు ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఇంకా యాక్షన్లోకి సివియర్గా వెళ్ళే అవకాశం ఉందా, ఏం జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు త్రిషకి అలాగే విజయ్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్పై ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఇంకా ఎటువంటి సూచన ఇచ్చారని చెప్పి అక్కడ తెలుస్తుంది? సచిన్, ఏదైతే నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి వాక్యాల పట్ల తీవ్ర దుమారమే రాజకీయంగా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష ఇవాళ సీఎం విజయ్ కు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫోన్ చేసి ఆ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ పట్ల ఏదైతే మాట్లాడినటువంటి మాటల తీరు పట్ల కూడా కొంత భావోద్యానికి లోనైతూ కూడా సీఎం తో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అదే రకంగా మహిళలకి రక్షణ కల్పించాలి, అదే రకంగా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి మహిళలు బాధ్యతలు కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వం అంటూ కూడా తెలియజేస్తూనే ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి వాక్యాలు కూడా ఆమె తెలియజేస్తూ కొంత భావోద్యానికి లోనైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్ కూడా కొంత ఓదార్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మా ప్రభుత్వ హయాంలో ఎవరైతే మహిళల పట్ల ఎంత వారైనా కూడా ఈ ఎలాంటి అసభ్యకరణ ప్రవర్తించినా లేకపోతే మహిళలను కించపరిస్తే మాత్రం మేము ఎక్కడ ఉపేక్షించమంటూ కూడా సీఎం విజయ్ తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి ఆ వాక్యాల మీదనే ఎక్కువ చర్చ నడిచినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం మనకు అందుతుంది. మహిళల పట్ల ఎవరైనా కావచ్చు అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా అలాంటి వారిని మాత్రం మీరు ఉపేక్షించకుండా మీ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అదే రకంగా దానికి స్పందిస్తూనే విజయ్ కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా టీవీకే పార్టీలో ఉన్నటువంటి మహిళలకు అదే రకంగా పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛనివ్వాలి, ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే బాధితులు ఎవరైనా ఉంటే అలాంటి వారి పట్ల కూడా కఠినంగా ఈ యొక్క గవర్నమెంట్ లో వ్యవహరించాలంటూ కూడా తెలియజేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఉదయ్ స్టాలిన్ చేసినటువంటి అంశాలను ఏదైతే విజయ్ని అదే రకంగా త్రిషని ఒక సంబంధం అంటగట్టేలాగా ఒక ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చినట్టుగా కూడా కొంతమంది ప్రాథమిక సమాచారం మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.